ఒక ఊరిలో రాధాశేఖరం అనే దంపతులు ఉండేవారు. వాళ్ళ కొడుకు సుమన్. సుమన్‌కి 3 నెలల క్రితం హాసిని అనే అమ్మాయితో వివాహం జరిగింది. రాధాకు ఒక తోటికోడలు ఉంది. తనే సువర్ణ. రాధాశేఖరం ఉంటున్న ఇంటి ఎదురుగ్గా ఉన్న ఇంట్లో సువర్ణ కుటుంబం ఉంటుంది. ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని స్వభావం సువర్ణది. ఒకరోజు సువర్ణ ఇలా అనుకుంటుంది. రాధాశేఖరంల ఇంటికి కొత్త కోడలు వచ్చింది. కానీ వాళ్ళను చూస్తే ఎప్పుడూ సంతోషంగా కనపడుతున్నారు. అసలు గొడవలనేవి లేకుండా వీళ్ళెలా ఉంటున్నారు? అత్తాకోడలు ఇంత సఖ్యతగా ఎలా ఉంటున్నారు? అయ్యో! వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటే నేను అస్సలు ఓర్వలేకపోతున్నానే. ఏదో ఒకటి చేయాలి. అని అనుకుంటుంది. ఒకరోజు రాధాశేఖరంల ఇంటికి వెళ్తుంది సువర్ణ. అక్కడ హాల్లో హాసిని ఉంటుంది. హాసినితో సువర్ణ ఇలా అంటుంది. హాసిని, ఒక 2 టమాటాలుంటే ఇవ్వవా? వంటకు మొదలుపెట్టాను. టమాటాలు చూస్తే అయిపోయాయి. నీకు మళ్ళీ రేపు తెచ్చిస్తాను. అయ్యో! అందులో ఏముంది చిన్నత్తయ్య, ఇప్పుడే తెచ్చిస్తాను. అంటూ హాసిని వెళ్ళి టమాటాలు తెచ్చిస్తుంది. హాసిని, నేను చాలా రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటి చిన్నత్తయ్య, చెప్పండి. నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తున్నట్టే కనిపిస్తావు. ఇంట్లో అంతమంది ఉంటారు. నువ్వు ఒక్కదానివే ఎలా చేయగలుగుతున్నావు పనులన్నీ? మీ అత్త ఎలాగో చెయ్యదు. మీ వారి సహాయమన్నా తీసుకోవచ్చు కదా. ఆయనకెలా కుదురుతుంది చిన్నత్తయ్య? ఆఫీస్ వర్క్ చాలా ఉంటుంది. మళ్ళీ నా పనిలో కూడా సహాయం చేయడం అంటే ఆయనకు అస్సలు కుదరదు. అది ఉట్టి సాకు మాత్రమే. ఏ, నా కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ నా కొడుకు అవినాష్ ప్రతి పనిలోనూ తన భార్యకు నాకు సహాయం చేస్తున్నాడు. నిజమా చిన్నత్తయ్య? నేనెందుకు అబద్ధం చెప్తాను హాసిని? సెలవు వచ్చిందంటే వంట కూడా చేస్తుంటాడు. నీకు ఒక విషయం చెప్పనా? మనం చేసిన దానికంటే వాళ్ళు చేస్తే చాలా రుచిగా కూడా ఉంటుంది. అలాంటి భర్త దొరికినందుకు నా కోడలు ఎంతో అదృష్టం చేసుకుంది. ఆశ్చర్యంగా ఉంది. కానీ మా వారు ఇప్పటివరకు పెళ్ళయి 6 నెలలవుతుంది. నాకు ఒక్క కాఫీ కూడా చేసి ఇవ్వలేదు. ఇప్పుడంటే పర్వాలేదు హాసిని, చేసుకోగలుగుతున్నావు. కానీ రేపు పిల్లలు పుట్టాక వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని అంతా ఒక్కదానివే చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతావు. అందుకే ఇప్పటి నుంచి మీ వారికి చిన్నగా కొన్ని కొన్ని పనులు అలవాటు చేయించు. అవును చిన్నత్తయ్య, మీరు చెప్పింది నిజమే. రేపు మా వారికి సెలవు. అందుకని రేపు వంట ఆయనతోనే చేయిస్తాను. ఒకవేళ నా మాట వినలేదా, అప్పుడు చెప్తాను ఆయన పని. సరే అయితే నేను ఇక వెళ్ళొస్తాను. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సువర్ణ. ఆ మరుసటి రోజు ఉదయం సుమన్ నిద్రలేవగానే, హాసిని, ఇవాళ వంటేం చేసావు? చాలా ఆకలిగా ఉంది. ఇవాళ నేను వంట చేయట్లేదండి. ఎందుకు అని అడుగుతాడు సుమన్. మీకంటే వారంలో 6 రోజులు పనిచేస్తే ఒకరోజు హాలిడే వస్తుంది. కానీ నేను మాత్రం 365 రోజులు పని చేస్తూనే ఉండాలి. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వారంలో 6 రోజులు నేను వంట చేస్తాను. మీకు సెలవు ఉన్న రోజు మాత్రం మీరే వండి పెట్టాలి. నువ్వు అన్న దాంట్లో కూడా వాస్తవం ఉంది. సరే అయితే ఈరోజు నేనే వంట చేస్తాను. నువ్వు అలా వెళ్ళి హాల్లో కూర్చో. అని సుమన్ వంటగదిలోకి వెళ్ళి తనే వంట చేశాడు. కాసేపటి తర్వాత అందరూ భోజనానికి కూర్చుంటారు. హాసిని అత్త రాధ ఇలా అంటుంది. హాసిని, ఇవాళ వంట చాలా బాగా చేశావమ్మా. రోజూ ఇలాగే వండిపెట్టు. కానీ అత్తయ్య, ఇవాళ నేను వంట చేయలేదు. మీ అబ్బాయి వంట చేశారు. అవునా? చాలా బాగా చేసావురా. ఇంత రుచికరంగా వంట చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? నువ్వు కోడలికి వంటల్లో సాయం చేస్తున్నందుకు నాకు ఎంతగానో సంతోషంగా ఉంది అని అంటుంది రాధ. అక్కడ సువర్ణ మాత్రం ఇలా అనుకుంటుంది.
ఏంటి వీళ్ళింట్లో ఉదయం నుంచి అసలు చప్పుడనేదే లేదు. వీళ్ళు గొడవలు పడుతున్నారా లేదా? వీళ్ళ గొడవ పడుతుంటే కాసేపు చూసి ఆనందిద్దాం అనుకున్నాను. కానీ ఏంటి అసలు వాళ్ళ ఇంటి నుంచి చప్పుడనేదే లేదు. అని అనుకుంటూ ఆ రోజు సాయంత్రం రాధాశేఖరం ఇంటికి వెళ్తుంది సువర్ణ. సిని, కొద్దిగా కాఫీ పొడి ఉంటే ఇవ్వవా? ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి, చూసుకోలేదు. మా వారేమో బయటికి వెళ్ళారు. కొట్టుకు వెళ్ళి తెచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఇదిగో చిన్నత్తయ్య, తీసుకోండి. అవును హాసిని, నిన్న ఉదయం చెప్పింది ఏం చేశావు? ఇంతకు ఇవాళ నువ్వే వంట చేశావా లేక మీ వారితో చేయించావా? మీరు నాకు నిన్న చెప్పిన మాటలు చాలా హెల్ప్ అయ్యాయి. ఇవాళ ఉదయం లేవగానే మా వారిని అడిగితే నేను వంట చేయను, హాలిడేస్ ఉన్న రోజుల్లో ఆయన్నే చేయమని అడిగాను. నేను ఒక్కసారి అలా అడిగానో లేదో వెంటనే ఒప్పుకున్నారు. తనే ఇంట్లో అందరికీ వండి పెట్టారు. నాకు కాస్త పని తగ్గినట్టయింది చాలా రోజుల తర్వాత. నేనేదో వీళ్ళు గొడవలు పడుతుంటే చూసి ఆనందిద్దాం అనుకుంటే ఇదేంటి నా ప్లాన్ ఇలా రివర్స్ అయింది. ఈసారి ఇంకో రూట్లో వెళ్ళాలి. ఎలాగైనా వీళ్ళు గొడవలు పడుతుంటే చూడాలి. సరే, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సువర్ణ. ఒకరోజు హాసిని, సుమన్ ఇంట్లో లేని సమయం చూసుకొని రాధాశేఖరం ఇంటికి వెళ్తుంది సువర్ణ. రాధమ్మక్క, హాసిని ఉందా? లేదు సువర్ణ, ఇవాళ సెలవు కదా, అలా బయటికి వెళ్ళొస్తామని ఇప్పుడే వెళ్ళారు. అవునా, సరే అక్కయ్య, నేను మళ్ళీ వస్తానులే. కానీ అక్కయ్య, నీతో చాలా రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడిగితే నువ్వు తప్పుగా అనుకోవు కదా? అనుకోవడానికి ఏముంటుంది సువర్ణ, ఏంటో చెప్పు. మొన్న ఒకరోజు హాసినితో మాట్లాడుతుంటే ఏమనిందంటే సెలవు ఉన్న రోజుల్లో సుమన్తో వంట చేయిస్తున్నాను అని. అదేంటక్కయ్య, వారమంతా ఆఫీస్లో కష్టపడతాడు. ఒక్కరోజు సెలవిస్తే ఆ రోజు కూడా అబ్బాయిని రెస్ట్ తీసుకోనివ్వకుండా పనులు చేయించడం ఏంటి? ఎంతవరకు న్యాయం చెప్పు? అదే మాట నేను అడిగితేనేమో నా భర్తను నేను కంట్రోల్లో పెట్టుకున్నాను, నేను ఎలా చెప్తే అలా వింటాడు అని సమాధానమిచ్చింది పొగరుగా. అలాగే నీ గురించి కూడా ఎన్నెన్ని మాటలు అంటుంది. పెత్తనమంతా తన చేతుల్లోకి తీసుకుంటుందంట. ఇంట్లో నీ మాటకి విలువ లేకుండా చేస్తుందంట. నువ్వేమో నీ కోడల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నావు. ఆ పిల్లేమో ఇలా చేస్తుంది. అవునా, ఆ పిల్ల ఇన్ని మాటలు అంటుందని నేను అస్సలు అనుకోలేదు. చెప్తా ఉండు, ఈ రోజు నుండి అత్తగారంటే ఏంటో ఈ రోజు నుంచి తనకు చూపిస్తాను. ఇప్పుడు కదా అసలైన మజా. ఆహా, రేపటి నుంచి వీళ్ళు గొడవలు పడుతుంటే నేను చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తాను అని మనసులో అనుకుంటుంది సువర్ణ. కాసేపటికి సువర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత హాసిని, సుమన్ ఇంటికి తిరిగి వచ్చారు. కోడలు ఇంటికి తిరిగి రాగానే అత్తగారు రాధ హాసినితో ఇలా అంటుంది. హాసిని, ఇక బయట తిరిగింది చాలు, నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి త్వరగా ఏదో ఒకటి చేసి పెట్టు అని అంటుంది రాధ. కానీ అత్తయ్య, మనము ముందే అనుకున్నాం కదా, సెలవు రోజు వస్తే ఈయన్నే మనకు వండి పెడతారని. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా కొడుకు గురించి? వారమంతా వాడు ఆఫీస్లో కష్టపడి వస్తాడు. ఆ ఒక్కరోజు సెలవులో కూడా వాడు ఇంటి చాకిరీ, వంట చాకిరీ ఎందుకు చేయాలి? వాడు అన్ని పనులు చేసి పెడుతుంటే ఇక నువ్వేం చేస్తావు? ఇక మీదట నా కొడుకు ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు. కానీ అమ్మా, అందులో ఏముంది చెప్పు? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు చేయడానికి. నీకెందుకుంటుందిరా ఇబ్బంది? నీ పెళ్ళాం ఏది అడిగితే అది చేసి పెడతావు, కానీ ఈ ఇంట్లో నేను చెప్పిందే వినాలి అని రాధ గట్టిగా అనడంతో ఇక చేసేదేమీ లేక వంట చేయడానికి హాసిని వంటగదిలోకి వెళ్తుంది. ఆ తర్వాత రోజు నుంచి కూడా హాసిని చేసే ప్రతి పనిలో ఏదో ఒక వంక పెడుతూ తనను ఏదో ఒక మాట అంటుండేది రాధ. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాధా కూతురు సౌమ్య పిల్లలకు సెలవులు రావడంతో పుట్టింటికి వస్తుంది.
సువర్ణ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని సౌమ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఏంటి సౌమ్య, ఈ మధ్య అసలు మీ అన్న పెళ్ళైనప్పటి నుంచి పుట్టింటికే రావడం లేదు? నీకు నీ వదినకు పడట్లేదా ఏంటి? అయ్యో, అలాంటిదేమీ లేదు పిన్ని. మా వారికి ఆఫీస్ పనులతో, అలాగే పిల్లలకు కూడా స్కూలు, ఎగ్జామ్స్ అంటూ అలా హడావిడైపోయింది. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వచ్చాయి. పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని గోల చేస్తుంటే తీసుకొని వచ్చాను. ఎంతసేపు నీ అత్తవారింటినే కాదు, కాస్త నీ పుట్టింటిని, మీ అమ్మని కూడా పట్టించుకుంటూ ఉండు. అదేంటి పిన్ని అలా అంటావు? అమ్మని చూసుకోవడానికి అన్నయ్య, వదిన ఉన్నారు కదా. నిజం చెప్పాలంటే నాకంటే కూడా వదిననే అమ్మను చాలా బాగా చూసుకుంటుంది. ఏమో సౌమ్య, మీ అన్న ఇంతకు ముందులా లేడు. పెళ్ళికి ముందు ఒకలా ఉండేవాడు. కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక ఎంతసేపు మీ వదిన మాటలు వింటూ మీ అమ్మను పట్టించుకోవడం మానేశాడు. మీ అన్నయ్య ఇలా చేస్తూ వచ్చాడంటే ఇక నీకు ఆస్తిలో కూడా ఎలాంటి వాటా రాదు. ఈ మధ్య చాలామంది అమ్మాయిలు పుట్టింటి ఆస్తిలో సగం వాటా తీసుకుంటున్నారు. రాను రాను మీ అన్నయ్య పూర్తిగా మీ వదిన మాయలో పడిపోయాడంటే నీకు చిల్లిగవ్వ మిగలదు. అందుకే ఇప్పుడే వెళ్ళి నీ వాటా ఎంత రావాలో గట్టిగా అడిగి తేల్చుకో అని చెప్పి సువర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సౌమ్య ఆలోచనలో పడుతుంది. పిన్ని చెప్పింది కూడా నిజమే కావచ్చు. ఈరోజే ఆస్తి విషయంలో నేను ఏదో ఒకటి తేల్చుకోవాలి అని అనుకుంటుంది సౌమ్య. కాసేపటి తర్వాత హాసిని, రాధా, సుమన్ అందరూ హాల్లో ఉంటారు. సౌమ్య అక్కడికి వెళ్ళి ఆస్తి పంపకాలు చేయమని తన అన్నయ్యని, తల్లిని అడుగుతుంది. ఉన్న ఆస్తంతా సగంగా వేరు చేసి తనకు సగం వాటా ఇవ్వమని అడుగుతుంది. అందుకు రాధ ఇలా అంటుంది. అదేంటమ్మా సౌమ్య, కొత్తగా ఇప్పుడు ఇలా అడుగుతున్నావు? నీ పెళ్ళి చేయడానికి మీ నాన్న, అన్నయ్య ఎంత కష్టపడ్డారు, ఎంత ఖర్చు పెట్టారు. ఉన్న ఆస్తిని సగం అమ్మేసి అప్పుడే నీకు కట్నం కింద ఇచ్చాము. పైగా మీ అత్తగారిది కూడా బాగా ఉన్న కుటుంబం. ఇప్పుడు ఈ సగం ఆస్తి కూడా మళ్ళీ నువ్వు వాటా కావాలంటే ఎలా చెప్పు? అదంతా నాకు తెలీదమ్మా. నేను ఈ ఇంటి ఆడపడుచుని. నాకు ఉన్న ఆస్తిలో సగం వాటా ఇవ్వాల్సిందే. అదేంటి సౌమ్య అలా అడుగుతున్నావు? ఇప్పుడు మాకు ఉన్న ఆస్తంతా మీ అన్నయ్య తన సొంతంగా సంపాదించుకున్నది. తాత ముత్తాతల ఆస్తులు ఏమీ లేవు. ఇప్పుడు ఉన్న ఆస్తిలో నీకు చిల్లిగవ్వ ఇవ్వడం కూడా కుదరదు. నీకు ఇక్కడ ఉండాలనిపిస్తే ఉండు, లేదంటే ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపో అని అంటుంది హాసిని. అలా ఒకరికొకరు మాట మాట అనుకుంటూ పెద్ద గొడవగా మారింది. ఈ గొడవలంతా ఇంటి బయట నుంచి చూస్తూ సువర్ణ తనలో తాను ఆనందపడుతుంది. ఆహా, ఎన్ని రోజులకు నా మనసు ప్రశాంతంగా ఉంది. వీళ్ళ గొడవని చూస్తూ ఉంటే నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది అని అనుకుంటుంది సువర్ణ. గొడవలు పెద్దగా అవ్వడంతో రాధ అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. కాసేపటి తర్వాత తిరిగి కోలుకుంటుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న సువర్ణ కంగారు పడుతుంది. వెంటనే అక్కడికి వెళ్తుంది. సుమన్, హాసిని, సౌమ్య ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు. సువర్ణ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనను క్షమించమని అడుగుతుంది. పిన్ని, మీరెందుకు క్షమించమని అడుగుతున్నారు? అవును సుమన్, మీరు ముగ్గురు నన్ను క్షమించాలి. ఇన్ని రోజులు మీ ఇంట్లో జరుగుతున్న గొడవలకు కారణం నేనే. ఒకరికి తెలియకుండా ఒకరికి గొడవలు పెట్టాలని నేనే ఇదంతా చేశాను. తప్పంతా నాదే. మీరు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేకపోయాను. మీ కుటుంబంలో మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండడం చూసి నాకెంతో బాధేసేది. మా ఇంట్లో మాకు ఎప్పుడు గొడవలే ఉండేవి. అందుకే మీరు కూడా సంతోషంగా ఉండకూడదని అలా చేశాను. ఏదో మీరు చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటే చూసి ఆనందించాలి అనుకున్నాను. కానీ మీ అమ్మకు ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఏంటి చిన్నత్తయ్య, చేసిందంతా చేసి మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకొని వచ్చి ఇదంతా చెప్తున్నారు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా కళ్ళ ముందర మీరు ఒక్క క్షణం ఉండడానికి కూడా వీల్లేదు అని హాసిని అనడంతో సువర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
చెప్పుడు మాటలు వింటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని వాళ్ళందరికీ అర్థమైంది. ఇతరులు చెప్పే మాటల కంటే మన ఇంట్లో వాళ్ళను ముందుగా మనమే నమ్మాలి. మన ఇంట్లో వాళ్ళపై మనకే ముందుగా నమ్మకం ఉండాలి. చెప్పుడు మాటలకు తావు ఇవ్వకూడదు. ఇది ఇవాల్టి కథ. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.